నాకు యాక్చువల్గా నో మేకప్ లుక్స్ ఆర్ మై ఆల్ టైమ్ ఫేవరెట్స్. ఎందుకంటే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ మేకప్ చెరిగిపోయింది, లైనర్ పోయింది, లిప్స్టిక్ మళ్ళీ వేసుకోవాలి, ఇలాంటి టెన్షన్స్ ఏమి ఉండవు నో మేకప్ లుక్స్లో ఫస్ట్. అండ్ సెకండ్, నాకు ఆ రా లుక్ ట్రై చేయడం నాకు ఇష్టం. ఆ బోల్డ్గా రాగా ఉండడం, అది సమ్హౌ ఐ ఫైండ్ ఇట్ ఛాలెంజింగ్. సో అందుకని నేను, అంటే అది బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అవుతున్న మూలని మీకు అది కూడా కనిపించవచ్చు. ఓకే. అండ్ ఈ పోస్టర్లోనే చాలా విషయాలు కనిపించేసాయండి ముఖేష్ గారు. మీరు చెప్పాలి అసలు. ఒక పక్క చాలా అంటే పూజ బుట్ట పట్టుకున్నారు, ఇంకొక పక్క కత్తి. యూనో అర్థమైపోతుంది. ఎక్స్ట్రీమ్ పీస్ ఆఫ్ మైండ్ ఒక పక్క, వైలెన్స్ ఇంకొక పక్క. సో 2 డిఫరెంట్ వేరియేషన్స్ కంప్లీట్లీ. ఎట్లా అనిపించింది మీకు అసలు? ఎలా బ్యాలెన్స్ చేశారు ఆ 2 వేరియేషన్స్ని? ఇందులో యాక్చువల్గా చాలా వేరియేషన్స్ ఉంటాయి. పుష్ప లైఫ్లో చాలా, ఇట్స్ అన్ ఎమోషనల్ రోలర్ కోస్టర్ అది. చాలా చాలా వేరియస్ ఎమోషన్స్ ఉంటాయి దానికి. హ్యాపీగా ఉంటుంది, చాలా సాడ్గా ఉంటుంది. అండ్ షీఈస్ వెరీ వెరీ సార్టెడ్. అండ్ అగైన్ షీఈస్ వెరీ వైలెంట్. అండ్ షీ కెన్ డూ ఎనీథింగ్. అన్ని వేరియేషన్స్ ఉంటాయి అందులో. అదే మేము పోస్టర్లో చూపించడానికి ట్రై చేసాం. అండ్ డీలింగ్ విత్ ఇట్ వాస్ వెరీ ఛాలెంజింగ్. ఎందుకంటే కొన్ని ఎమోషన్స్ని మనం రియల్ లైఫ్లో ఫీల్ అయి ఉండం, మనకు తెలియకపోవచ్చు. ఒక యాక్టర్ ఒక ఎమోషన్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది అంటే ఆ ఎమోషన్ తన లైఫ్లో ఎక్కడో ఒక చోట క్యారీ చేసి ఉంటారు. దాన్ని రీక్రియేట్ చేయడానికి ట్రై చేస్తాం. దట్ ఈస్ ఐ బిలీవ్ దట్స్ యాక్టింగ్. లైక్ నా లైఫ్లో ఏదో ఒక హ్యాపీ మూమెంట్ జరుగుండొచ్చు, దాన్ని నేను ప్రెజెంట్లో నా సీన్లోకి తీసుకురావడానికి ట్రై చేస్తాను బై రీకలెక్టింగ్ ఇట్. సో అలాంటి ప్లేస్లో ఛాలెంజింగ్గా ఉన్నా కూడా మనకు ఒక క్లారిటీ ఉంటుంది. ఓకే, మనం ఈ టైంలో ఎలా ఫీల్ అవుతామని. కొన్ని ఇన్సిడెంట్స్ మన లైఫ్లో మనం ఎక్స్పీరియన్స్ చేసే ఉండం. లెట్స్ సే లైక్ సినిమాటిక్ ఎమోషన్స్. అవి మనం రియల్ లైఫ్లో మనకి తెలిసి ఉండకపోవచ్చు వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు ఏంటి. అలాంటి పోర్షన్స్ వచ్చినప్పుడు ఇట్స్ క్వైట్ ఛాలెంజింగ్. అండ్ అలాంటివి చాలా ఉన్నాయి ఇందులో. వావ్, వండర్ఫుల్.